హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చీరకు కొంగులు, పాలు కానీ కొంగులు కానీ పీకో చేయడం ఎలా చేసుకోవాలనో చూపిస్తాను చూడండి. మనకు స్టార్టింగ్ పీకో వస్తలేదు ఆంటీ అని చాలా మంది కామెంట్లో అడిగారు. స్టార్టింగ్ ఎవరు చేసినా రాదు. ఒక ఇంచు ఇంచు దూరం అయితే రాదు. మనకు ఇంచు వెనకలకు పెట్టుకోవాలి పీకో. మనం స్టార్టింగ్ నుంచి చేస్తే మనకు పీకో కరెక్ట్గా రాదు, ఇరుక్కపోతుంది. దానిలోనే మిషన్ కూడా పాడైపోతుంది, మనకు కుట్టడానికే రాదు. కొంచెం వెనకాల ఒక ఇంచ్ అంతా హాఫ్ ఇంచ్ అంతా వెనకలకే పెట్టి క్లాత్ ఇలా పీకో చేసుకోవాలి. నీట్గా ముందు గుంజు పట్టి ఇలా లేపినట్టు చీర ఇలా పట్టుకొని సన్నం నీట్గా పైపింగ్ ఎంత బాగా వస్తుందో తెలుసా పీకో. ఇలా చేసుకోవాలి. చూడండి, మీకు అర్థం కావడానికి కామెంట్లో అడిగారు కాబట్టి అర్థం కావడానికి మళ్ళీ వీడియో తీసి చూపిస్తున్నా. ఒక్క కొంగు కాదు, 2 చూపిస్తా. పర్ఫెక్ట్గా మనకు స్టార్టింగ్ ఎలా పీకో చేసుకోవాలనో కూడా చూపిస్తాను. ఇప్పుడు మొత్తం వచ్చేసి ఎంత నీట్గా మనం తొందరపాటు వలన రెడీ ఆగడగడు చేయొద్దు. నీట్గా పర్ఫెక్ట్గా మెల్లగా చేసుకోవాలి. ఇలా నీట్గా చేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. పీకో టైట్గా వస్తుంది, దారం లూజు రాదు. ఇలా లాస్ట్కు వస్తున్న కొద్దిగా ఇంకా మెల్లగా చేయాలి, ఎందుకంటే ఈ లాస్ట్కు గట్టి కుట్టు పడుతుంది. ఇలా మెల్లగా చేయాలి, స్లోగా చేసి ఒక హాఫ్ ఇంచ్ దారం ఉండేలా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేయొద్దు. ఇప్పుడు స్టార్టింగ్ పీకో రాలేదు కదా, ఈ స్టార్టింగ్ ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ మలిపి ఈ మధ్యలోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఇలా మెల్లగా కుట్టుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ లాస్ట్ గట్టి కుట్టు వస్తుంది. మళ్ళీ స్టార్టింగ్ రిటర్న్ అయితే మళ్ళీ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ 2 వైపులా కరెక్ట్గా రెడీ అయింది కదా. ఇంకో కొంగు కూడా మీకు స్లోగా చేసుకోవడం చూపిస్తుంది చూడండి. ఒక్క కొంగు అయితే కొంతమందికి అర్థం కావట్లేదు, కొంతమందికి అర్థం అవుతుంది. ఇప్పుడు 2 కొంగులు మీకు తిరగమల్ల మంచిమల్ల చూసుకొని 2 ఒకే సైడ్ వచ్చే విధంగా ఈ విధంగా 1 ఇంచు క్లాత్ వెనకలకు స్టార్టింగే 1 ఇంచు క్లాత్ వదిలేసి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి నేను చూపిస్తాను చూడండి. ఒకటే మడత పెట్టాలి, 2 మడతలు పెడితే కుట్టే రాదు. ఇప్పుడు కొంచెం స్టార్టింగ్ వెనక క్లాత్ పెట్టాలి. వెనక క్లాత్ పెడితేనే మిషన్ ఒక్కసారి కూడా దారం ఇరకకుండా నీట్గా కరెక్ట్ ఫిట్టింగ్, దారం లూజ్ కుట్టు రాకుండా ఒక్కసారి కూడా మనకు బుగ్గలు గుంజినట్టు పట్టినట్టు రాకుండా ఉండాలంటే వెనక ఒక క్లాత్ కొంచెం ఇంచ్ అంతా వెనక వదిలేసే స్టార్టింగ్ కుట్టాలి. కుడితే మనకి ఇలా వస్తుంది నీట్గా, ఎంత బాగా వస్తుంది చూడండి. ఇప్పుడు మనకు 2 చేతులతోటి వెనకకు గుంజినట్టు పట్టుకోకుండా ముందర మాత్రం గుంజినట్టు పట్టి ఇలా లాగుతూ మెల్లగా కుట్టుకోవాలి. మనకు కుట్టడం ఎంత మనం అగడగడ కుట్టి 2 సార్లు తిప్పల పడే కంటే ఒకేసారి కొంచెం మెల్లగా కుట్టుకోవాలి. ఒకేసారి మెల్లగా కుట్టుకుంటే పీకో అనేది పర్ఫెక్ట్గా నీట్గా లావుగా రాకుండా సన్నం వస్తుంది, కుట్టు కూడా టైట్గా వస్తుంది. మనం కొంచెం క్లాత్కు దారం ఉండేలా కట్ చేసుకొని మళ్ళీ మనం స్టార్టింగ్ 1 ఇంచు రాదని చెప్పాను కదా, ఈ ఇంచును మళ్ళీ ఈ విధంగా అక్క నుంచి పెట్టి మళ్ళీ ఈ కొన అనేది ఈ లాస్ట్కి ఇలా కుట్టుకోవాలి. స్టార్టింగ్ది 2 వైపులా ఇలా నీట్గా పీకో చేసుకుంటే మనకు 2 కొంగులు కరెక్ట్గా ఎన్ని చీరలైనా కొంచెం మెల్లగా చేసుకోవాలి. ఎంత బాగా రెడీ అయిందో చూశారు కదా. ఈ విధంగా కుట్టుకోవచ్చు పీకో. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్, మీరు లైక్ వలన మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్లో అడగండి, వెంబడే రిప్లై ఇస్తాను.